అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుంటూరు మాచర్ల రోడ్డుపైన నాగరాజు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నాగరాజు మృతికి కారణమైనటువంటి సిఐ తెలుగుదేశం పార్టీ నేతలను శిక్షించాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అచ్చంపేట సిఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పోలీసులు నాగరాజు కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. కేసును సెటిల్మెంట్ చేసేందుకు కూడా పెద్దకూరపాడు తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగారు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సత్తెనపల్లిలో ఉన్నటువంటి తాలూకా సెంటర్ వద్ద ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి విజువల్స్ ను కూడా మనం ప్రధానంగా పరిశీలిస్తున్నాం. సో పూర్తి స్థాయిలో నాగరాజు మృతదేహంతో గుంటూరు మాచర్ల రోడ్డు పైన భారీ స్థాయిలో కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. నాగరాజు మృతికి కారణమైనటువంటి సీఐతో పాటుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా అచ్చంపేట సీఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలి అనేది మాత్రం వారి ప్రధానమైనటువంటి డిమాండ్ గా తెలుస్తుంది. ఒక రకంగా పోలీసులకు కుటుంబ సభ్యులకు మధ్య తోపులాట, తీవ్రమైనటువంటి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు, వారిని నెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, ప్రజెంట్ సత్తెనపల్లిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అచ్చంపేట సిఐ శ్రీనివాసరావు చేసినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అంటే అతను రాజీనామా చేయాలి, అతన్ని సస్పెండ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఇక్కడ నడుస్తుంది. అసలు పూర్తి అప్డేట్స్ అండి. ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. అయితే అచ్చంపేట సిఐ శ్రీనివాసులు వేధింపుల కారణంగానే నాగరాజు అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని సూసైడ్ వీడియో రేపడం కూడా కొంత కలకలం రేపింది. అయితే ఒక్కసారిగా కూడా సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి అయితే నాగరాజు బంధువులు అక్కడికి చేరుకొని కూడా అయితే రాస్తారోకో చేపట్టారు. అంటే అది అతను మృతదేహం తీసుకొని అక్కడ రాస్తారోకో చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులకి అలాగే సత్తెనపల్లి ఎవరైతే నాగరాజు కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి అయితే కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. వాగ్వాదంతో పాటు కొంత తోపులాట కూడా చోటు చేసుకుంది. పోలీసులకి అలాగే బంధువులకు మాత్రం కొంత తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత ట్రాఫిక్ కూడా కొంత అయితే అంతరాయం కలిగింది. అయితే నాగరాజు మృతికి మాత్రం అచ్చంపేట సిఐ శ్రీనివాసను కానిస్టేబుల్ సురేష్ మాత్రమే ఇక్కడ బాధ్యతలుగా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అదే టీడీపీ నాయకులు మాత్రం అక్కడ సెటిల్మెంట్ చేసే వ్యవహారం కూడా అయితే చూస్తున్నాము. దానికి కూడా అయితే అక్కడ అదే ఆ కేసుకు సంబంధించి రాజీ పడే కార్యక్రమం కూడా అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ నాగరాజు బంధువులు మాత్రం ఎక్కడా కానీ అసలు తగ్గకుండా మాత్రం అక్కడ రాస్తారోకో చేపడుతున్నారు. దీనితో పూర్తిగా ట్రాఫిక్ అంతా అక్కడ అంతరాయం కలిగింది. భారీ వాహనాలు అక్కడ చేరుకొని కూడా అదైతే పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అయితే ఇప్పుడు ఎక్కువగా మాత్రం మృతుడి కుటుంబాలు మాత్రం ఎవరైతే సీఏ ఉన్నాడో శ్రీనివాసు, సురేష్ ని మాత్రం వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, దాన్ని కూడా అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మాత్రం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఏ వేధింపులు తట్టుకోలేకే కొన్ని సెల్ఫీ వీడియోలు కూడా బయటకు రావడంతో ఒక్కసారిగా కూడా ఇప్పుడు ఈ నిండుచెర్ల గ్రామం సంబంధించిన నాగరాజు సెల్ఫీ వీడియో కూడా ఒక్కసారిగా బయటకు రావడంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఏ వేధింపుల కారణంగానే ఆందోళన విరమించారా? దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? లేదా సిఐ శ్రీనివాసరావు పైన ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? దీనికి సంబంధించి కూడా ఎవరైతే సీఏ ఉన్నారో అతని మీద అంటే కేసు నమోదు చేసి మేము దర్యాప్తు చేపడతాము అని అయితే పోలీసులు వారి బంధువులకైతే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బంధువులు మాత్రం ఎక్కడా మాత్రం సీఏని వెంటనే ఇప్పుడే సస్పెండ్ చేయాలి, వారి మీద కేసు నమోదు చేయాలని కూడా కొంత ఉద్రిక్తలు అయితే చూపిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి మేము దర్యాప్తు చేపడతామని కూడా అయితే వారికి అయితే కొంత హామీ ఇచ్చినట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం. గుంటూరు మాచర్ల రోడ్డుపైన నాగరాజు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నాగరాజు మృతికి కారణమైనటువంటి సీఐని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలను శిక్షించాలంటూ కూడా కుటుంబ సభ్యులు ప్రధానంగా నినాదాలు చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అచ్చంపేట సీఐ శ్రీనివాసరావును వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని, ఆయన్ని సస్పెండ్ చేయాలని, ఆయనపైన వేటు వేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులతో పాటుగా నాగరాజు కుటుంబ సభ్యుల మధ్య భారీగా తోపులాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా
వాగ్వాదం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా కారణమైంది. అయితే ఈ కేసును కొంతవరకు నీరుగార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా సెటిల్మెంట్ చేసేందుకు పెద్దకూరపాడు తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపైన కూడా పోలీసులు కఠినంగా శిక్షించాలి, వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. తాలూకా ఏరియా ప్రాంతం వారి కుటుంబ సభ్యులతో పాటుగా ఆ గ్రామస్తులతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా కనబడింది. పోలీసులను కూడా వారు నెట్టివేయడం, పోలీసులతో తోపులాట చోటు చేసుకోవడం, వారు కూడా వారిని పూర్తి స్థాయిలో ప్రతిఘటించేటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వెంటనే సిఐ శ్రీనివాస్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి అని సస్పెండ్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే కాలంలో చోటు చేసుకున్న విజయవాడ ఘటనకు సంబంధించి ఏదైతే సాయికృష్ణ ఇష్యూను మనం చూసాం, ఆ అంశం తర్వాత సిఐ శ్రీనివాస్ వేధింపులు తాళలేక ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన మాత్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నాయి. వెంటనే దీనిపైన విచారణ జరిపి సిఐ శ్రీనివాస్ పైన తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.